ఇది ఒక పెద్ద వెబ్ సిరీస్ తీసే కైండ్ ఆఫ్ లైఫ్ ఇది ఎల్ మంచోది. వెబ్ సిరీస్ అనేక సినిమాలు కూడా వస్తాయి. ఆల్రెడీ స్టార్ట్ అయినట్టుగా కూడా చెప్తున్నారు. సో ఇప్పుడు మెక్సికో మొత్తం తగలబడిపోతుంది. మెక్సికోలో దాదాపు 6 స్టేట్లలో అల్లకల్లోలంగా ఉంది. ప్రజలు ఎవరు కూడా ఇళ్ల నుంచి బయటికి రాలేని పరిస్థితి. దాదాపు ఇప్పటి వరకు అందుతున్న సమాచారం మేరకు 25 మంది నేషనల్ గార్డ్ పోలీసుల్ని చంపేశారు. 62 మంది డ్రగ్ గ్యాంగ్స్ని చంపేశారు. దీనికి కారణం ఏంటి? ఈ ఎల్ మంచో అనే డ్రగ్ లార్డ్ ఎవరు? ట్రంప్ ఎందుకు ఇతన్ని చంపించాడు? ట్రంప్కి ఈ ఎల్ మంచోకి మెక్సికోకి సంబంధం ఏంటి? ఈ డ్రగ్ ట్రేడ్ అనేది ఏ స్థాయిలో ఉంది? ఎంతమంది ఇప్పటి వరకు చనిపోయారు? ట్రంప్ దీని మీద వార్ ప్రకటించడం అనేది కరెక్టేనా? ఈ విషయాల గురించి మాట్లాడుకుందాం. మెక్సికో అంటే లాటిన్ అమెరికా దేశాల్లో మెక్సికో కానీ, కొలంబియా కానీ, ఇలాంటి బ్రెజిల్ కానీ ఈ దేశాల్లో డ్రగ్ కార్టెల్స్ అంటారు వాటిని. మన చాలా సినిమాలు, వెబ్ సిరీస్ కూడా వచ్చాయి. చాలామంది మన వాళ్ళకి రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి తెలిసి ఉంటుంది. కార్టెల్స్ అంటారు వాటిని. అంటే ఒక సిండికేట్ గ్రూప్ లాంటిది, మాఫియా గ్రూప్ని కార్టెల్ అని పిలుస్తారు. ఈ కార్టెల్లో ఇప్పుడు న్యూ జనరేషన్ కార్టెల్ అని ఒకటి ఉంది ప్రజెంట్లో మెక్సికోలో. దీన్నే CGNG అని పిలుస్తారు. CGND అంటే పూర్తి పావం ఏంటంటే న్యూ జనరేషన్ కార్టెల్ అని అర్థం. ఇది 2009లో ఎల్ మంచో అనే ఒక డ్రగ్ లార్డ్, ఆయన అసలు పేరేమో నెమోసియో బసిగుమో సెర్వాంటెస్, ఎల్ మంచో అని పిలుస్తారు. ఈ ఎల్ మంచో అని ఆయన 2009లో ఈ CGNG అనే ఒక కార్టెల్ని, న్యూ జనరేషన్ కార్టెల్ని స్థాపించాడు. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ మెక్సికో నుంచి, చైనా నుంచి ముందుగా ప్రీ కెమికల్స్ అంటారు వాటిని, ప్రీకర్సర్ కెమికల్ అంటారు. చైనా నుంచి ముడి పదార్థం అనుకోండి, ముడి పదార్థం తెప్పిస్తారు. తెప్పించి దాన్ని తయారు చేసి ఫెంటానిల్ అనే ఒక డ్రగ్ని తయారు చేస్తారు. ట్యాబ్లెట్ రూపంలో ఉంటుంది. ఆ ఫెంటానిల్ తయారనేది ఎక్కడైనా ఎనీ హోమ్ కిచెన్లో తయారు చేయొచ్చు. మన ఇంట్లో కూడా కిచెన్ ఉంటే కిచెన్లో ఫెంటానిల్ తయారు చేసేయచ్చు అనమాట. అంత ఈజీ అనమాట. సో దాంతో వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇంతకు ముందేమో మారివానా, కొకైను ఇలాంటివి చేసేవాళ్ళు. ఇప్పుడేమో ఫెంటానిల్, కొకైన్ ఇలాంటివి ఉండేవి. ఎక్కువగా ఇప్పుడు ఫెంటానిల్ అనేది ప్రధానంగా మెక్సికోలో తయారవుతుంది. దీనికి ముడి పదార్థాలు చైనా నుంచి వస్తుంది. ఇక్కడ నుంచి డిస్ట్రిబ్యూట్ అయ్యి అమెరికాకి వెళ్తుంది. అమెరికాలో 50 స్టేట్స్ ఉంటే 50 స్టేట్లకు కూడా ఫెంటానిల్ వెళ్తుంది. గత కొన్నేళ్లలో అమెరికాలో ఈ ఫెంటానిల్ వాడి 5 లక్షల మంది చనిపోయారు ప్రజలు. పెద్ద ఎత్తున ఆరోగ్యాలు పాడైనాయి. అక్కడంతా దాని రిహాబిలిటేషన్ సెంటర్స్ నిండిపోయినాయి ఫెంటానిల్ బాధితులతో. సో అందువల్ల అది మేజర్ ప్రాబ్లం అని చెప్పొచ్చు అమెరికాకి. మెక్సికోలో ఏంటంటే ఈ ఫెంటానిల్ అనేది చాలా పెద్ద వ్యాపారం. దాన్ని తయారు చేయడానికి 1 కేజీ ఫెంటానిల్ తయారు చేయడానికి $4,000 మాత్రమే ఖర్చు అవుతుంది. $4,000 ఖర్చు అవుతే దాన్ని అమ్మేది స్ట్రీట్లోకి వెళ్ళేసరికి దాని అమ్మకం వచ్చేసరికి $10 లక్షలు. అంటే $4,000 ఎక్కడ, $10 లక్షల ఎక్కడ? అంటే ఫైనల్ ప్రోడక్ట్ కేజీ $4,000. దీనికి మళ్ళీ ఖర్చు ఉంటుంది అనుకో. డిస్ట్రిబ్యూషను అక్రమంగా పంపించాలి కాబట్టి పోలీసులకి, మిలిటరీ వాళ్ళకి, పొలిటీషియన్స్కి లంచాలు ఇవ్వాలి. ఒక పెద్ద సైన్యాన్ని వీళ్ళు నిర్మించుకోవాలి. వాళ్ళ ఖర్చులు ఇవన్నీ ఉంటాయి. ఏదేమైనా అసాధారణమైన రేట్లు దీంట్లో ఉంది. అందువల్ల ఇది ఒక మాఫియా కార్పొరేషన్ అని చెప్పచ్చు, ఒక పెద్ద కంపెనీ అని చెప్పచ్చు అనమాట. ఇంటర్నేషనల్గా కంపెనీ ఇది. ఓన్లీ యుఎస్కే కాకుండా మిగతా దేశాలకు కూడా, ఆస్ట్రేలియా లాంటి దేశాలకు కూడా సరఫరా చేస్తున్నారు. అయితే ట్రంప్ వచ్చినాక ఏమైందంటే, ట్రంప్ దీని మీద వాగ్దానాలు చేసుకుంటూ వచ్చాడు. నేను వస్తే ఫెంటానిల్ని బ్యాన్ చేస్తాను, కార్టెల్స్ని నాశనం చేస్తానని హామీలు ఇచ్చాడు. ఆ హామీలు నెరవేర్చుకోవడం కోసం మెక్సికో మీద ప్రెజర్ చేయడం మొదలుపెట్టాడు. మీరు కార్టెల్ని నాశనం చేస్తారా, లేకపోతే నేను మా సైన్యాన్ని పంపించనా అనేది ఒకటి. 2, మీరు కానీ చేయకపోతే మీ మీద టారిఫ్స్ విధిస్తానని ఈ 2 రకాల బెదిరింపులు అనేవి చేశాడు. ఓన్లీ వీళ్ళు ఫెంటానిల్ లాంటి డ్రగ్స్ని అక్కడికి పంపించడమే కాకుండా అక్రమ వలసలకు కూడా ఈ కార్టెల్సే దగ్గరుండి మనుషుల్ని వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని అక్రమంగా కూడా ఇల్లీగల్ మైగ్రెంట్స్ని కూడా అమెరికాలోకి డంప్ చేసేస్తున్నారు. సో
దానివల్ల ట్రంప్కి ఈ 2 ప్రాబ్లమ్స్, ఇల్లీగల్ మైగ్రెంట్ ప్రాబ్లం, ఫెంటానిల్ ప్రాబ్లం, ఈ 2 ప్రాబ్లమ్స్ అమెరికాను అతలకుతలం చేస్తున్నాయి కాబట్టి ట్రంప్ సీరియస్గా తీసుకొని చేశారు. మెక్సికోలో ఏంటంటే ముందు నుంచి కూడా నో 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 ఓన్లీ హగ్స్ నో బుల్లెట్స్ అనే పాలసీ. అంటే ఈ డ్రగ్ లార్డుల్ని కానీ కార్టెల్ని కానీ చంపకూడదు, అది ఫాసిజం అవుతుంది వాళ్ళ మీద మనం బలప్రయోగం చేస్తే. ఎందుకంటే 2-3 లక్షల మంది ఈ కార్టెల్ని బేస్ చేసుకొని అక్కడ ఉన్నారనమాట, బతుకుతున్నారు. సో వాళ్ళందరినీ నిర్మూలించడం కరెక్ట్ కాదనేది మెక్సికన్ ప్రెసిడెంట్స్ గత కొంతకాలంగా ఇదే పాలసీలో ఉన్నారు. దానివల్ల అమెరికాకి పెద్ద నష్టం జరుగుతుంది. ఈవెన్ మెక్సికోలో కూడా డ్రగ్ రిలేటెడ్గా 2006 నుంచి 20 ఏళ్లలో 4 లక్షల మంది చనిపోయారు ఇప్పటి వరకు క్రైమ్స్లో. ఎందుకంటే ఈ కార్టెల్స్ చాలా రూత్లెస్గా ఉంటాయి, ఎవరినైనా వదిలిపెట్టవు. అందులో ఇతను బయోగ్రఫీ బ్రీఫ్గా చెప్తాను నేను. ఎల్ మెన్చో ఇతనైతే ఇప్పటి వరకు ఉన్న డ్రగ్ లార్డ్లో అత్యంత క్రూరుడు అంటే ఇతను అనమాట. సో ఇతని హిస్టరీ చెప్పాలంటే ఇతను వచ్చి అక్కడ అలెస్కో తపల్పా అనే ఏరియాలో ఉన్నాడు. అతనిది మికోవాకా రీజన్ అనే ఒకటి ఉంది, ఆ ప్రాంతం కొండల ప్రాంతం. అక్కడ ఒక పేద కుటుంబంలో ఇతను పుట్టాడు, 1966లో పుట్టాడు. వాళ్ళకి ఏంటంటే అక్కడ అవకాడో పంటలు మాత్రమే ఉంటాయి అన్నమాట, ఇంకేమీ ఉండదు. అవకాడో పంటలు చేసుకొని దాన్ని అమ్ముకొని బతకాల్సిన పరిస్థితి, చాలా పేదరికం. ఇతను 5వ క్లాసు డ్రాప్ అవుట్, చదువుకోలేని పరిస్థితి. సో దాంతో ఏమయ్యాడంటే అక్కడే ఈ డ్రగ్ లార్డ్లు marijuana అనే ఒక డ్రగ్ని పండిస్తారు, మన గాంజా లాంటిది. సో అక్కడ ఇతను అబ్జర్వ్ చేశాడు